హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నిహారికాస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట వచ్చేసి 15th ఆగస్టు సెలబ్రేషన్స్ అండి. మా బాబు స్కూల్లో పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేస్తే మేము కూడా మా బాబుని తీసుకుని వెళ్ళాము. ఫస్ట్ అయితే ఎన్సీసీ కమాండర్స్తోని చీఫ్ గెస్ట్కి వెల్కమ్ చెప్పారు. చీఫ్ గెస్ట్గా యార్లగడ్డ సురేంద్ర గారు, తిన ఎక్స్ మిలిటరీ కమాండర్ అంట. అండ్ ఇంకో గైనకాలజిస్ట్ గారిని కూడా ఇన్వైట్ చేశారు, నాకు పేరు గుర్తులేదు. అండ్ తిన అందరికీ నమస్కారం పెడుతుంది కదా, తను విజ్ఞాన్ స్కూల్స్ వైస్ చైర్పర్సన్. ఇంకా చీఫ్ గెస్ట్లు అందరూ వచ్చాక ఫ్లాగ్ హోస్టింగ్ చేశారండి. ఫ్లాగ్ హోస్టింగ్ చేసేటప్పుడు అందరూ క్లాప్స్ కొట్టారు. మా నేతాజీ కూడా చాలా బాగా క్లాప్స్ కొడుతున్నారు చూడండి. అండ్ ఫ్లాగ్ హోస్టింగ్ అయ్యాక అందరం జనగణమన పాడాం. ఈ సెలబ్రేషన్స్ చూస్తుంటే నాకు మా చిన్నప్పటి రోజులు గుర్తు వస్తున్నాయి. అండ్ ఇది 6th క్లాస్ పిల్లలు డంబెల్స్ ప్రాక్టీస్ చేశారు. మా శిశు మందిర్లో అయితే యోగా చాప్ చేయించేవాళ్ళు, బాగుంటుంది అది చాలా. సో దీన్ని చూస్తుంటే నాకు మా స్కూల్లో యోగా చాప్ చేసేవాళ్ళం, సో అది గుర్తు వచ్చింది. అండ్ దీని తర్వాత వీళ్ళు 9th క్లాస్ పిల్లలు స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి ఇప్పటి వరకు మన దేశం సాధించిన ఘనతలు, మన ప్రజలు పడ్డ కష్టాలని చక్కగా వివరించారు 1 by 1. అండ్ ఈ బాబు వచ్చేసి మా బాబు క్లాస్మేట్ నిశాంక్. వీటిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇద్దరు ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇది వందే మాత్రం సాంగ్ పైన భరతనాట్యం పర్ఫామ్ చేశారు గర్ల్స్, 9th క్లాస్ గర్ల్స్. చాలా బాగా చేశారు. అండ్ మన చిన్నప్పుడు కూడా మనం కూడా స్కూల్లో ఇలాగే ప్రతి పర్ఫార్మెన్స్ని చూసేవాళ్ళం అండ్ తర్వాత కామెంట్స్ ఇచ్చేవాళ్ళం కదా. అండ్ ఇది వచ్చేసి ఎన్సీసీ పరేడ్. వీళ్ళ స్కూల్లో ఎన్సీసీ ఉంది. వీళ్ళందరూ చాలా బాగా చేశారు, చూడండి ఎంత బాగా చేశారు అసలు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు, ఎన్ని రోజులు కష్టపడ్డారు కదా. చూడండి ఎంత బాగా చేస్తున్నారు ఎన్సీసీ. మన స్కూల్లో కూడా చిన్నప్పుడు 15th ఆగస్టు 26 జనవరి వస్తుందంటే 1 day బిఫోర్ డ్రెస్ అంతా ఐరన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయి వెళ్ళే వాళ్ళం కదా. అసలు నైట్ అంతా నేనైతే పడుకునేదాన్నే కాదు, ఎక్కడ లేట్ అయిపోతానో స్కూల్కి, జెండా ఎక్కాక ముందే వెళ్తానో లేదో అన్న టెన్షన్ ఉండేది. బట్ ఇక్కడ హైదరాబాద్లో 9 అన్నారండి టైము. సో మేము కరెక్ట్ టైంకే వెళ్ళాము. దాని తర్వాత ఇంకా పిల్లలందరితో మా తెలుగు తల్లికి సాంగ్ పాడించారు. ఆ పర్ఫార్మెన్స్ అయిపోయాక ఇది తెరిమిట్టి సాంగ్. ఈ పర్ఫార్మెన్స్ చూస్తున్నంతసేపు నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. పిల్లలు చాలా బాగా ఇన్వాల్వ్ అయి చేశారు. మన దేశాన్ని రక్షించడం కోసం మన బార్డర్లో ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా ఉండి వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయట్లేదండి. వాళ్ళందరికీ పెద్ద పెద్ద సెల్యూట్ అండి. అండ్ ఈ పర్ఫార్మెన్స్ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇంకా ప్రోగ్రామ్ అయిపోయింది, మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం. దారిలో సుబ్బయ్య గారి హోటల్లో మంచి లంచ్ చేసాము. ఫుడ్ అయితే సూపర్గా ఉంది, 5 star రేటింగ్ ఇవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.